ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధుల గురించి గాని ఆలోచన చేసినట్లయితే, ప్రతి విషయంలో కృపనిచ్చి కీడు నుంచి తప్పించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 91 అధ్యాయము 1, 2 వచనాల్లో, మహోన్నతుని చోట నివసించువాడే, సర్వశక్తిని నేను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఈ యొక్క మాటలు గాని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప సమాధానాన్ని బట్టి, సన్నిధిని బట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు, నేను నిజంగా ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆయన వెంబడిస్తూ ఉన్నాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడని. ఏ సమస్య లేనప్పుడు చెప్పడం సులువు గాని, ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన నాతో ఉన్నారని చెప్పడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రభు అయితే ఆయన కృపను బట్టి మనం అన్ని విషయాల్లో కూడా తప్పించబడుతూ ఉన్నాము. మన బలము, శక్తి కాదు, మన భక్తి కూడా కాదు. ఆయన కనికరాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడుతూ ఉన్నారు. 91 కీర్తన 1, 2, 3 వచనాల రీతిగానే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు ఆయన నమ్ముకున్నామని చెప్పడం కాదు, మన భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టడం ద్వారా మాత్రమే నమ్ముకోవడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది తమ భవిష్యత్తుని దేవుని చేతుల్లో పెట్టడానికి ఇష్టపడరు. తమకు నచ్చినట్టుగానే తాము జీవిస్తూ ఉంటారు. తమకు నచ్చినట్టుగా జీవించడం వల్ల, మార్పు చెందకుండా ఉండడం వల్ల వారు అనేక రకాలైన ఇబ్బందుల బలహీనతలకి గురవుతూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, రాహబను వేసి కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారికి వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలిని ఎంచబడిన కదా. ఆమె ఆయన గురించి ఆలోచన చేసింది. ఆమె మురికిలో జీవించేటువంటి జీవితాన్ని కలిగి ఉంది కానీ, ప్రభు గురించి ఆలోచన చేసినప్పుడు తన పూర్తి భవిష్యత్ అంతా ఆయన చేతులకు అప్పగించుకోవాలని ఆమె కోరుకుంది. ఎప్పుడైతే ఆమె కోరుకుందో, దేవుని యొక్క ప్రజలకు ఆమె ఎప్పుడైతే సహాయం చేసిందో, ఆమె ప్రాణానికి తెగించింది. ఆమె యొక్క జీవితం ఎలా మారిందో చూడండి. కనుక మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడను విస్తరించేవాడు అని కానీ మనం మాటలు చెప్పడం కాదు. లేదు లేదు నేను ఎంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని చెప్పడం కాదు. నీ హృదయంలో ఆయన నమ్ముకున్న తర్వాత భీతి అనేది ఉండకూడదు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యాన్ని బట్టి ప్రతి దాంట్లోంచి తప్పించబడతావని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నిబ్బరం కలిగినటువంటి స్థితి ఎప్పుడు పుడుతుంది? రాహాబు అనేటువంటి వేసుతో ఆయన మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఎవరినైతే ప్రభు అక్కడికి పంపించారో వారు మాత్రమే చెప్పారు. ఎర్రని దారాన్ని ఇటికి కట్టమని చెప్పినప్పుడు ఆమె దాన్ని కట్టి విశ్వాసం ప్రకటించి ఎరుకో కోటని వారు స్వాధీనం చేసుకున్నటువంటి సమయానికి తన కుటుంబంతో సహా ఆమె తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నా. ఆమె ఎటువంటి విశ్వాసం ప్రకటించిందో చూడండి. ఆయన చేతులకు తన భవిష్యత్తుగా అప్పగించుకుంటే ఆయనే నడిపిస్తున్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రాణాలకు తెగించినప్పుడు దేవుడైతే ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. కనుక 91 కీర్తన 1, 2, 3 వచనాలు నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే పూర్తిగా నీ భవిష్యత్తుని ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఆయన కరెక్ట్గా నడిపిస్తాడని, ఆయన ప్రతి విషయంలో తప్పిస్తాడని, ఆయన సహాయం గొప్పదని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలోని నీ మార్గాన్ని సరళం చేసి నువ్వు గొప్ప కార్యాలు చూసేలాగా ఆయన సహాయం చేస్తాడు. ప్రభువా నీ దయగలిగే నష్టాలకు అప్పగించుకుంటుండగా ఎవరైతే తమ భవిష్యత్తుని ఉదయకాలను అప్పగించుకుంటారో, పూర్తి విశ్వాసంతో అయినా పరుగులెడతారో, అటువంటి వారందరికీ నీ తండ్రి నీ కృపను అనుగ్రహిస్తున్నందు విధానం బట్టి నీకు వందనాలు. మీరు వారు సులువుగా నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. అటు వారందరినీ విడిపించి బలపరిచి గొప్ప కృప చూపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.